హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన చిన్న చేపల కూరను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో చిన్న చేపల కూరను ఇలా వండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన చిన్న చేపల కూర తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిన్న చేపల కూర తయారు చేసుకోవడానికి చిన్న సైజులో ఉండి ఇసుకదొందు చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గరుకు నేల మీద వేసి రుద్దుకుని మంచినీళ్ళు పోసి 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపల్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు కానీ నిమ్మరసం కానీ పోసి మళ్ళీ నీళ్లు పోసి కడిగినట్టయితే చేపలకు ఉన్న నీసు వాసన అంతా కూడా పోతుంది. చేపలను ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు చిన్న చేపల కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో 2.5 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకుంటేనే ఈ చిన్న చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది. చూపిస్తున్న విధంగా ఆయిల్లో పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా వేగించిన ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ చేపల మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా పచ్చిదనం పోయే వరకు మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. 2 నిమిషాలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు వేసుకోవాలి. చిన్న చేపలు వేసుకుని గరిటెతో ఒకసారి నెమ్మదిగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల ఆయిల్లో చిన్న చేపలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చిన్న చేపల కూరకు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని అవసరం ఉండదు. చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చిన్న చేపల కూర ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చిన్న చేపల కూర రెడీ అవుతుంది. ఇలా చేసుకుని చిన్న చేపల కూర రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.